మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు కొండ సురేఖ సీతక్క సమీక్ష నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ మహిమ ప్రపంచవ్యాప్తంగా తెలుసని మంత్రులు అన్నారు. ఈ జాతర కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 75 కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో 200 కోట్లు కేటాయిస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ మాట తప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రులు కోరారు. ప్రతి ఏటా నిధులిచ్చినట్టే ఈసారి కూడా జాతరకు కేంద్రం నిధులివ్వాలని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరి ఏషియాలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీమతి సురేఖక్క గారు మేము వారికి విన్నవించగానే గవర్నమెంట్ వచ్చిన 10 రోజులలోనే 75 కోట్లను ఈ యొక్క జాతర కోసం వచ్చేటువంటి భక్తుల అవసరాల నిమిత్తం, సౌకర్యాల నిమిత్తము మరి ప్రకటించడం జరిగింది. అవన్నింటినీ కూడా చకాచక పనులు చేసే విధంగా సాధ్యమైనంత వరకు టెండర్ల ద్వారా లేదా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వారందరి యొక్క సమన్వయంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాము. క్షేత్రస్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించండి, నిబద్ధతతో పని చేయండి. నిబద్ధతతో పని చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అవినీతికి పాల్పడితే మరి ఇళ్లలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. నేను కూడా గతంలో రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. జాతీయ పండుగగా ప్రకటించండి. అదేవిధంగా గతంలో కొంతైనా నిధులు ఇచ్చేది, ఈసారి మరి జాతరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ జాతర కేవలం ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో జరిగేది, కానీ ఇది మినీ జాతరగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ జాతర అంటే దాదాపుగా త్రూ అవుట్ ద ఇయర్ కూడా భక్తులు వచ్చిపోతానే ఉన్నారు. కాబట్టి సౌకర్యాలు అనేటివి ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితేనే బాగుంటాయి అనేటువంటి ఆలోచనతోటి మేము ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.